మా అకాడమీ నుంచి మేకప్ ఇంత బాగా నేర్చుకున్నారు, ఇంకేమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? యాంకరింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అండి. మైక్ పట్టుకోగానే నాకు అర్థమైపోయింది, పట్టుకున్నటువంటి ఆ పద్ధతిని బట్టే అర్థమైపోతుంది మీకు యాంకరింగ్ అలవోకగా వచ్చేస్తుంది అని. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు ఆస్క్ నన్ను కానీ, లేకపోతే? నేను యాక్చువల్లీ ఒక ఐటమ్ తెచ్చిన, అది ప్రవేశపెడితే. ఒక ఐటమ్ తెచ్చారు? ఎస్. ఒకసారి నాకు తెలియనటువంటి ఆ ఐటమ్ ఏంటో ఒకసారి స్క్రీన్ మీద ప్రవేశపెట్టండి. అయ్యో, నేనేం చెప్పలేదురా నాయనోయ్. ఒకసారి మధ్యలో ఉండేటువంటి సార్, ఎట్లుండే సార్ ఎక్స్పీరియన్స్ అసలు ఆ గెటప్ వేసుకుని అసలు ప్రపంచం ముందుకు రాగానే? ఐ ఈగర్లీ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ మీరు వచ్చినప్పుడు. బట్ గ్లామర్లో పోటీ పడితే నన్ను దాటిపోయావయ్యా. ఇక్కడంతా కొంచెం కళ ఎక్కువైంది, నీ దగ్గర మాత్రం బొద్దుగా ఉండేసరికి ఆ కళ అసలు వేరే. నాలాంటి వాడికే కొంచెం చూడాలి, సినిమా చూసిన తర్వాత తట్టుకోగలమో లేదో. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ కాంప్లిమెంట్ లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాను. లవ్ యూ సార్. నేను చూసే కొన్ని డికేడ్స్ అయిపోయింది ఇది ఫొటోస్ చూసి. గుడ్, థ్యాంక్ యూ. బట్ యాజ్ యాక్టర్ ఐ నో సార్, అంతమంది ముందు ఒక గెటప్ వేసుకొని బయటికి రావాలంటే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అనుకుంటా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్. చిరంజీవి గారు, ఒక క్వశ్చన్ అండి. ఆ రోజు మీరు ఆ గెటప్ వేసినప్పుడు మీ అమ్మగారి రియాక్షన్, మీ ఆవిడ గారి రియాక్షన్ ఏమైనా గుర్తున్నాయా? వాళ్ళు నన్ను చూడలేకపోయారు, అసలు కనపడదు, మరి మీసాలు పెంచుదాకా మా ముందుకు రాకండి అన్నారు. కానీ విశ్వకి వేరే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. మా వాళ్ళు చీరలు కట్టుకొని, మ్యాచింగ్ చీరలు కట్టుకొని సెట్కి వచ్చారు సార్ ఫోటో దిగుదామని. మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటున్నాం అని. ఆ టైంలో షూటింగ్ టైంలో నేను అప్పుడు మీసాలు తీయలేదు. జంజాలుగా మీసాలు తీయాలి అని అన్నప్పుడు ఒకటే కండిషన్, ఒక 60-70 మంది పనిచేస్తున్నారు యూనిట్లో, అందరూ తీస్తేనే ఆఖరి తీసేవాడు నేను అవుతానని అందరితో తీయించాను మీసాలు. నేను ఒక్కడైనా ఆ రకంగా ఉండాల్సిన అందరూ ఉండాలి సెట్లో, అందరు తీశారు. స్టిల్ కూడా ఎక్కడ ఉండాలి సార్. ఈ ఐడియా నాకు వచ్చుంటే అదిరిపోయేది సార్. అసలు అందరి చేత చీరలు కట్టించేవాడు. ఫస్ట్ మీ డైరెక్టర్ రామ్ నారాయణ గారితో మీసాలు తీయించారు అందరికి. అసలు నాకు ఈ ఐడియానే తట్టలేదు అసలు. అదే అంటే ఆ రోజుల్లోనే చిరంజీవి గారు కంఫర్ట్ ఉంటుంది తెలుసా, అందరికి తీసేస్తే నాకేముంది అన్నట్టుంటది అసలు. ఏం పర్వాలేదు విశ్వక్, ఈ రోజు మీరు ఇది మాట్లాడారు కదా, రేపటికల్లా మేము రెడీ అయిపోతుంది చూడండి. మీ మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ కూడా మీసాలు గడ్డలు తీసేసి మా వాళ్ళు ఫోటోలు రెడీ చేసి పెట్టేస్తారు. ఎందుకు మీ ఫ్యాన్స్ అంతా చీరలు కట్టి వెళ్ళమని థియేటర్కి వదలొద్దు ఐడియా. చేసేస్తారు సార్ వాళ్ళు పాప మాల్కి. అంటే ఈ లైలా February 14th సింగిల్స్ వచ్చి థియేటర్లో కలవమని చెప్పాడు కాబట్టి ఎలా వస్తారు అనేది మీకే వదిలేస్తున్నాము, చూద్దాము ఎలా వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, అండ్ థ్యాంక్ యూ విశ్వక్. ఓకే, సో ఐ థింక్ ఈ మొత్తం సినిమాలో ఎవరికైనా చాలా టఫ్ కాంపిటీషన్ ఉందంటే పాపం హీరోయిన్కి. ఏ సినిమాలో అయినా సరే హీరోయిన్ అందంగా కనిపించింది, హీరో ఏమో హ్యాండ్సమ్గా కనిపించారు అని చెప్తారు. కానీ ఇక్కడ ఈ సినిమా విషయానికి వస్తే హీరో కూడా అందంగా కనిపిస్తుంది, హీరోయిన్ కూడా అందంగా కనిపిస్తుంది. రామ్మ ఆకాంక్ష, స్టేజ్ మీదకి రామ్మ, నీ కష్టాలు ఏంటో చెప్పుకోరా.